మంగ్లీకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి కేసు ఏమైందో ఏమో, బాధితులేమో ఇప్పటి వరకు 9 మంది చచ్చిపోయారు. ఇంకా మరింత మంది చచ్చిపోతారని చెప్పి గిరిజన తండాల్లో ఉండేటువంటి నాయకులు చెబుతూ ఉన్నారు. పోలీసులేమో సిఐడి వాళ్ళు విచారిస్తున్నారని చెప్పి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మంగ్లీకి ఇంత డబ్బు ఎక్కడొచ్చింది? సుమా లాంటి వాళ్ళకే అంత డబ్బు లేదు, అన్ని ఆస్తులు లేవు, మంగ్లీకి ఎక్కడొచ్చింది అని చెప్పి సామాన్య మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలా ప్రశ్నించినటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి వాయిస్ నేను మీకు వినిపిస్తాను. ఏమంటుంది ఇక్కడ చూడండి, ఏమంటుందా? అన్ని క్లాసులు మన చిన్నప్పటి నుంచి సుమక యాంకరింగ్ చేస్తుంది. ఆమెకే లేవు, ఈమెకే నుంచి వచ్చింది, ఎట్లా సంపాదించింది? ఇప్పుడు రాజకీయ నాయకులు లేరా, రౌడీ షీటర్ లేరా, ఎవరు లేరు? ఈమె ఇంకా ఎట్లా నుంచి వచ్చింది చూపించాలి కదా. ఈ పబ్లిక్ అన్నమాట, వాళ్ళ ఒపీనియన్ అలా ఉంది మంగ్లీ కేసు మీద. మన చిన్నప్పటి నుంచి సుమక యాంకరింగ్ చేస్తుంది, ఆమెకే లేవు, ఈమెకే నుంచి వచ్చింది, ఎట్లా సంపాదించింది? ఇప్పుడు రాజకీయ నాయకులు లేరా, రౌడీ షీటర్ లేరా, ఎవరు లేరు? ఈమె ఇంకా ఎట్లా నుంచి వచ్చింది చూపించాలి కదా. మాకే లేవన్నీ. సో పబ్లిక్ ఒపీనియన్ ఈ విధంగా ఉంది. అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు కొంతమంది, రౌడీ షీటర్లు కొంతమంది మంగ్లీ వెనక ఉన్నారు, వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ అసలు సుమాని ఇప్పుడు సీన్లోకి తీసుకొచ్చారు. సుమాకి ఇన్ని సంవత్సరాల నుంచి సుమా యాంకరింగ్ చేస్తుంది కదా, సుమాకే ఇన్ని ఆస్తులు లేవు, మంగ్లీకి ఎట్టొచ్చినాయి అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సెలబ్రిటీని సీన్లోకి తీసుకొస్తున్నారు. అంతకుముందు సుబ్బు కేసు పెట్టాడని చెప్పి లాయర్ సుబ్బు మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టింది. మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది? ఆయనకి క్రష్ ఉంది శ్రీముఖితో అని చెప్పి శ్రీముఖిని ఈ కేసులోకి లాగింది. శ్రీముఖి మీద క్రష్ ఉంది కాబట్టి ఇలా సుబ్బు కేసు పెట్టాడు అని చెప్పి. ఆ తర్వాత ఏం చేశారు, కొంతమంది సెలబ్రిటీస్ని కంపేర్ చేస్తూ వాళ్ళ ఆస్తులు ఇలా ఉన్నాయి, ఈయనకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఈయనకి సెలబ్రిటీ హోదా ఎలా వచ్చింది, అసలు ఈమె